వైసీపీలో ఓ సీనియర్ లీడర్ కు ఉచ్చు బిగుస్తోందా? గత వైసీపీ ప్రభుత్వంలో అటవీ భూములు కబ్జా చేసిన కేసులో ఆయనకు చెక్ పడబోతోందా? ఆ మాజీ మంత్రికి చెక్ పెట్టడం ద్వారా చిత్తూరు జిల్లాలో వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఖాయమా? అయితే ఈ సీనియర్ నేతపై కేసుల మీద కేసులు నమోదవుతున్నా వైసీపీ నేతలు ఎందుకు స్పందించకపోవడం వెనుక కారణమేంటి? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు ఏడాది కావస్తుంది. ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక ఆ పార్టీకి చెందిన కీలక నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు నేతలైతే కూటమి సర్కార్ వేధింపులు తట్టుకోలేక రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇంకొందరైతే తప్పని పరిస్థితుల్లో కూటమి పార్టీలో చేరిపోయారు. అయితే వైసీపీలో ఉంటూ కూటమి సర్కార్ పై పోరాటం చేస్తున్న కొందరు నేతలు ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. వీరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరని చెప్పాలి. తాజాగా ఆయనపై భూ కబ్జా కేసులు నమోదైంది. చిత్తూరు జిల్లాలో అటవీ భూములు కబ్జా చేశారంటూ ఆయనపై అధికారులు కేసు నమోదు చేయడంతో ఏం జరుగుతుందోనంటూ వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమలో రాజకీయమంతా పెద్దిరెడ్డి చుట్టే తిరిగేది. వైఎస్ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పెద్దిరెడ్డి రాయలసీమకు ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరించారు. జగన్ వైనాట్ 175 అంటే పెద్దిరెడ్డి వైనాట్ కుప్పం అన్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. తాను ఒకటి తలిస్తే ప్రజలు ఇంకోటి తలిచారు. కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. ఇలాంటి గెలుపు కాదు. వైసీపీ చావు దెబ్బ కొట్టి ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి కని విని ఎరుగని మెజారిటీతో కూటమికి పట్టం కట్టారు. అప్పట్నుంచి పెద్దిరెడ్డి ఆయన కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసింది. రాయలసీమలో రాజకీయంగా పట్టు సాధించాలంటే పెద్దిరెడ్డికి చెక్ పెట్టాల్సిందేనని ఫిక్స్ అయింది. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. తాజాగా వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని మంగళంపేటలో ఉన్న అటవీ భూములోకి అక్రమంగా ప్రవేశించి 27.98 ఎకరాలను కబ్జా చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదే ఆరోపణలపై పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపైన అటవీశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామంలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా స్థలాన్ని ఆక్రమించి జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లు ప్రాథమిక నివేదికలో అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి చెందిన అటవీ భూమిలో పెద్దిరెడ్డి అతని కుటుంబ సభ్యుల పాత్ర ఉందని అధికారులు వివరించారు. ఈ కేసులో నిందితుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారట. దాంతో అధికారులు సమాలోచనలు జరుపుతున్నారట. అప్పట్లో మాజీ మంత్రికి సహకరించిన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నారట. వారిపైన శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయినప్పటికీ వైఎస్ జగన్ స్పందించలేదు. వైసీపీలో నెంబర్ 2 లీడర్గా కొనసాగిన పెద్దిరెడ్డి విషయంలో నేతలు ఎందుకు రియాక్ట్ కావడం లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. ఇప్పటికైనా వైఎస్ జగన్ స్పందిస్తే బాగుంటుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.